హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తా విశ్లేషణలో ఈనాడు పేపర్‌తోని మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ప్రధాన వార్తగా జాతీయ రహదారిగా త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం అంట. జాతీయ రహదారిగా త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు. ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. అనంతరం నేనే యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించనున్న కేంద్రం. 14 రహదారులు అప్‌గ్రేడ్‌కు ముఖ్యమంత్రి వినతి. కేంద్ర మంత్రి గడ్కరీకి పుష్పగుచ్చం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నట్టు ఒక వార్త ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పరిధిలోకి వచ్చే చౌటప్పలు, ఆమన్గల్లు, షాద్‌నగర్, సంగారెడ్డి మధ్య 182 కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సుముఖత వ్యక్తం చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో గడ్కరీతో సమావేశమై చర్చించారు. అనంతరం దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించినట్టు సీఎం ఒక ప్రకటనలో తెలిపింది. గడ్కరీతో పాటు భేటీలో సీఎంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. యుటిలిటీస్ భారంపై స్పష్టత వచ్చిందట. ఈ జాతీయ రహదారిగా త్రిబుల్ ఆర్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్లో దక్షిణ భాగం అంటే చౌటప్పలు, ఆమనగల్లు, షాద్‌నగర్ అంటే ఆమనగల్లు ఈ ఏరియాలో ఉన్నటువంటి వాటిని మొత్తం కూడా జాతీయ రహదారిగా సంగారెడ్డి వరకు చౌటప్పలు, ఆమనగల్లు, షాద్‌నగర్, సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేగా గుర్తిస్తూ మాకు నేషనల్ హైవేకి రావాల్సిన బెనిఫిట్స్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, దానికి సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న వినతి పత్రం ఇస్తే గడ్కరీ పాజిటివ్గా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. దాన్ని జాతీయ రహదారిగా కేటాయించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అని చెప్పి. దానివల్ల మనకు కొంత యుటిలిటీస్ భారం తగ్గే అవకాశం ఉంది, కొంత ఫండ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపైన ముందడుగు పడే అవకాశం ఉంది. త్రిబుల్ ఆర్ పైన గత 2-3 సంవత్సరాలుగా భూసేకరణ దీని విషయంలో చాలా డిలే జరుగుతుంది. ఇది ఒక ముందడుగుగా అంటే దక్షిణ భాగాన్ని జాతీయ రహదారికి గుర్తించింది కాబట్టి ముందడుగు పడే అవకాశం ఉందని చెప్పి ఒక వార్తని ఈనాడు పేపర్ ఇచ్చింది. ఇంకోటి పక్కనే భాజపాకి సంబంధించిన ఒక వార్త. భాజపా ఎన్నికల శంఖారావం. రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన కమల దళం. గ్యారంటీలపై సోనియాకే నమ్మకం లేదు. అస్సాం సీఎం హిమంత్. వికాసిత్ తెలంగాణ తీర్చిదిద్దుతాం. గోవా సీఎం ప్రమోద్ సవంత్. రాష్ట్రాన్ని దోచుకుంటున్న రాహుల్ బ్యాచ్ కిషన్ రెడ్డి అన్నారు. బారాసతో పొత్తు ప్రసక్తే లేదు అని బండి సంజయ్ చెప్పినట్లు వాళ్ళు శంకారావం అని విజయ సంకల్ప యాత్రలతోనే దాదాపు 5 తెలంగాణ రాష్ట్రాన్ని 5 విభాగాలు విభజించి 5 చోట్ల నుంచి నిన్న యాత్ర ప్రారంభించారు. దాంట్లో ఒక దగ్గర నిన్న తాండూరు దగ్గర నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో అంట కృష్ణా వద్ద శంకారావంతో విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తున్న కిషన్ రెడ్డి సంబంధించిన ఫోటో వేశారు. దాంట్లో మాట్లాడిన మాటలను ఇక్కడ రాశారు. లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ శకం పురించింది. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 5 విజయ సంకల్ప యాత్రలో 4ంటికి మంగళవారం శ్రీకారం చుట్టింది. కృష్ణమ్మ క్లస్టర్ యాత్రను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుమరం భీం క్లస్టర్ యాత్రకు అస్సాం సీఎం హిమంత్ బిశ్వాస్ శర్మ, భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, భాగ్యలక్ష్మి క్లస్టర్ యాత్రకు గోవా సీఎం ప్రమోద్ సవంత్ హాజరయ్యారు. రాజరాజేశ్వరి క్లస్టర్కు యాత్రను కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తదితరులు ప్రారంభించారు. 5 క్లస్టర్లుగా విభజించుకున్నారు తెలంగాణ. 5ట్లో నిన్న 4 క్లస్టర్లకు సంబంధించి విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. దాంట్లో ప్రధానంగా రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమం అనుకోవాలి. శంకారావం పురించినట్టు దాంట్లో వాళ్ళు చెప్పారు. సోనియా గాంధీయే నమ్మట్లేదు కాంగ్రెస్ పార్టీ యొక్క హామీల్ని. రాహుల్ గాంధీ ఇచ్చే హామీల్ని సోనియా గాంధీ నమ్మే పరిస్థితి లేదు. ఇక ప్రజలే నమ్ముతారు, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు అని ఒక కామెంట్. ఇంకోటి భరాసాతో భారతీయ రాష్ట్ర సమితితో బీజేపీ పొత్తు అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. బీజేపీ పొత్తు భరాసాతో ఉంటుంది అనేవాళ్ళు మూర్ఖులు. అది మూర్ఖత్వమైన ప్రచారం తప్ప వేరే లేదు అని చెప్పి నిన్న అందరూ ఖండించిన పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందో. ఈ రేపు ఎల్లుండిలో ఢిల్లీకి మాజీ సీఎం కేసీఆర్ వెళ్తాడు. అక్కడ బీజేపీ పెద్దలతోని సమావేశం అవుతాడు, పొత్తుకు సంబంధించి మాట్లాడతారని ప్రచారం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే రాష్ట్ర నాయకత్వం బీజేపీకి సంబంధించి ఖండిస్తున్నారు. మరి కేంద్ర నాయకత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, వీళ్ళ మాటను గౌరవిస్తుందా, వీళ్ళని పట్టించుకుంటారా అనేది చూడాలి, భవిష్యత్తు తెలియజేస్తుంది. ఇది ఒక వార్త ఈనాడు పేపర్లో ఇచ్చింది. దిశ పేపర్ చూద్దాం. నేటి నుంచి మహాజాతర. పూనకొండ నుంచి మేడారానికి పగిడిద్ద రాజు.
నేడి గద్దెలపైకి సారాలమ్మ, రేపు సమ్మక్క సైతం లక్షలాదిగా చేరుకుంటున్న భక్తులు సర్వం సిద్ధం. మేడారం జాతరకు 6,000 బస్సులు ఆర్టీసీ ఎండీ సజ్జనారు. నేడు మేడారం జాతర ప్రారంభం కానుంది. ఈ రోజే సారాలమ్మ గద్దె పైకి చేరుకోనుండగా రేపు సమ్మక్క రానుంది. ఈ జాతరకు లక్షలాది భక్తులు తరలి వస్తున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమ్మక్క సారక్క సంబంధించిన జాతర ఈరోజు అఫీషియల్గా ప్రారంభమైంది. అంటే గత నెల రోజులుగా భక్తులు వెళ్తున్నారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. కానీ అఫీషియల్గా గవర్నమెంట్ పరంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగిద్ది. ఈరోజు ప్రారంభం అయితే ఈరోజు సారలమ్మ గద్దెల పైకి వస్తుంది. రేపు సారక్క సమ్మక్క వస్తుందట. దీనికి సంబంధించి ఎల్లుండు తర్వాత ముగిసే అవకాశం ఉంది. ఈ జాతర లక్షలాది మందిగా వెళ్ళే అవకాశం ఉంది. 6,000 బస్సులు ఆర్టీసీ బస్సులను పెట్టినట్టు సజ్జనారు ఆర్టీసీ ఎండీ చెప్పారు. ఇది జాతరకు సంబంధించి. మంచం పట్టిన సర్వారం గ్రామంలో 6 నెలలుగా విషజ్వరాలు విజృంభణ. 3 నెలల నుంచి మరింత తీవ్రంగా. ఊరి జనాభాలో 75% మంది బాధితులే. ఫీవర్ తగ్గినా సహకరించిన శరీరం. విపరీతంగా కీళ్ల నొప్పులు, కాళ్లవాపు. కర్ర సహాయంతోనే నడక. చిన్నారులు అదే పరిస్థితి. మెడికల్ క్యాంపుతోనూ ప్రయోజనం శూన్యం. శాంపిల్స్ సేకరణకు మాత్రమే పరిమితం. నామమాత్రంగానే రిపోర్ట్స్ వెల్లడి. వైరల్ జ్వరాలంటూ వైద్యుల జవాబు. అంతుచిక్కని అనారోగ్యాల సమస్య. ఇది ఎక్కడ? ఇది మొత్తం మంచం పట్టారట సర్వారంలో. సర్వారం ఎక్కడంటే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. 6 నెలల నుంచి పాపం గ్రామం 75% మంది ప్రజలు మంచాలు పట్టారట. జ్వరం తగ్గినా కానీ కనీసం లేచి నిలబడే పరిస్థితి లేదు. శరీరం కోఆపరేట్ చేయట్లేదు. మొత్తం నీరసత్వం వచ్చింది. మరి అక్కడ పట్టించుకుంటున్నారా అధికారులని? అంటే వైద్య అధికారులను అడిగితే ఓన్లీ వైరల్ ఫీవర్ అని చెప్తున్నారట. అది ఎక్కడ లేదు, మళ్ళీ ఆ ఊర్లోనే ఉంది. అది ఏందనేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి, వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టి అవసరమైతే అక్కడికి వెళ్ళాలి, హెల్త్ మినిస్టర్ కూడా. ఎందుకంటే ఊరు పాపం మొత్తం మంచాన పడ్డారట. 6 నెలల నుంచి అంటే మాటలు కాదు, మరీ 3 నెలల నుంచి తీవ్రంగా ఉందట. మంచాన పడి లేచే పరిస్థితి లేకుండా, కనీసం వండి పెట్టే మనుషులు కూడా ఇంట్లో లేని పరిస్థితుల్లో అంత ఇబ్బందికరంగా ఆ గ్రామం ఉందంటే అసలు అది ఏంటి అని రీసెర్చ్ చేసి పరిశోధన చేస్తే తప్ప దానిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం అని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఇది ఒకటి దిశ పేపర్లో ప్రధానంగా వార్త వచ్చింది. ఎందుకంటే అది హెల్త్ ఇష్యూ కాబట్టి తప్పనిసరిగా చూడాలి ప్రభుత్వం కూడా. దానిపైన దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి సీరియస్గా చూస్తే మంచిగా ఉంటుంది. నేటి నుంచే జనజాతర. ఇవాళ గద్దెపైకి సారలమ్మ, పూనకొండ నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు, కొండాయి నుంచి రానున్న గోవిందరాజులు, రేపు గద్దెపైకి కొలువుదీరిన సమ్మక్క. ఇప్పటికే 15 లక్షల మందికి పైగా భక్తులు రాక ఎల్లుండి వనదేవతలను దర్శించుకున్న గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి వెళ్తారట. ఈరోజు జాతర ప్రారంభమవుతుంది, రేపు సమ్మక్క వస్తుంది, ఇవాళ సారలమ్మ గద్దెలపైకి వస్తుంది, ఎల్లుండి మరి ముగింపు కార్యక్రమం ఏమైనా ఉందా? గవర్నరు సీఎం కూడా వెళ్తారట. దానికి సంబంధించి ఒక వార్తని ప్రధానంగా వెలుగు పేపర్ ఇచ్చింది. ఇంకోటి అక్రమ రవాణాకు ఇక చెక్కు. ఇసుక వాహనాలకు జీపీఎస్ విధానం. గ్రానైటు, మట్టి, కంకర వెహికల్స్ కూడా పోర్టల్లో రిజిస్ట్రేషన్కు 3 నెలలు గడువు, 2 నెలల తర్వాత రెన్యువల్. రాష్ట్రంలో ఇసుక, గ్రానైటు, మట్టి, కంకర అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నది. వీటిని ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఇక మీద తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ కలిగి ఉండాలి. అంతేగాక మైనింగ్ డిపార్ట్మెంట్ పోర్టల్లో వెహికల్ వివరాలను 3 నెలల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ 3 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజును 2,000గా నిర్ణయించారు. ఇది ఇసుక, గ్రానైటు, మట్టి, ఇసుక, కంకర వీటిపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. అక్రమ మైనింగ్ జరుగుతుంది. మైనింగ్ మాఫియా జరుగుతుందని ప్రభుత్వం పైన విమర్శలు ఉన్నాయి, గత ప్రభుత్వం పైన. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనిపైన జీపీఎస్ పెట్టిద్దట. ఏదైతే ఇసుక కానీ, మట్టి కానీ, కంకర కానీ, గ్రానైట్ తరలించడానికి వాడే వాహనాలు, ఆ రవాణాకి వాడే వాహనాలకి జీపీఎస్ ట్రాకింగ్ పెట్టి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఎంత తీసుకెళ్తున్నారు, దాని వెయిట్ ఎంత, మొత్తం కూడా యాక్యురేట్గా వచ్చే అవకాశం ఉంది. 3 నెలల్లోపు ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ మైనింగ్ డిపార్ట్మెంట్ పోర్టల్లో నమోదు చేసుకోవాలంటే 2,000 రూపాయలు ఫీజు చెల్లించి, అది 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఇది ఒక మంచిదే. ఎందుకంటే సహజ వనరులు ఏదైతే ఉన్నాయో వాటిపైన వ్యాపారం చేస్తూ వందల వేల కోట్లు సంపాదిస్తారు కొంతమంది దొంగలు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇది కొంత నివారించడం అనేది మంచి పద్ధతే. ఇది మరి ఏం చేస్తారో, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. ఇంకోటి RRR సౌత్కు గ్రీన్ సిగ్నల్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. RRRకు భూసేకరణ వేగవంతం చేయాలని గడ్కరీ సూచన. హైదరాబాద్ విజయవాడ హైవేను 6 లైన్లుగా, హైదరాబాద్ టు కల్వకుర్తి రహదారిని 4 లైన్లుగా విస్తరించాలని రేవంత్ విజ్ఞప్తి. 14 స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా అప్గ్రేడ్ చేయాలని వినతి. నిన్న నితిన్ గడ్కరీకి ఇచ్చిన రిప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకున్న ఇప్పుడు హైవే ఏదైతుందో అది 4 లైన్స్ ఉంది.
దాన్ని 6 లైన్‌లో చేయాలని ఒక ప్రతిపాదన పెట్టారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ముందు, కేంద్ర మంత్రి ముందు. అదే కలకుర్తి హైదరాబాద్ కలవకుర్తి రోడ్డును కూడా 4 లైన్ చేయాలని ఒక ప్రతిపాదన. ఇంకోటి 14 స్టేట్ హైవేస్ ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ హైవేస్‌ని జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కూడా వారు వినతి పత్రం ఇచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా చూస్తుందో చూడాలి. ఇదైతే దక్షిణ విభాగం 666 సౌత్ జోన్ ఏదైతే ఉందో దాన్ని 182 కిలోమీటర్లు జాతీయ రహదారిగా ఆల్రెడీ గుర్తిస్తున్నట్టు వాళ్ళు ఇండికేషన్స్ ఇచ్చినట్టు ఒక వార్తని చెప్పారు. సీఎంఓ కార్యాలయమే రిలీజ్ చేసింది ప్రెస్ నోట్‌ని నిన్న. నెక్స్ట్ సాక్షి పేపర్. మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం సుప్రీంకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ 45(s)కి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్టం విరుద్ధం. వాటి ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరుపుతాం. ఇరుపక్షాలకు స్పష్టం చేసిన త్రిసభ్య ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా. కేసు కోర్టు పరిధిలో ఉండగానే 2,000 కోట్ల వసూలు. అంతకు ముందే చట్టవిరుద్ధంగా 2,600 కోట్ల సేకరణ. ఏపీ ప్రభుత్వం సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి నివేదన. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా లేదా అన్నది ముఖ్యం కాదు, చట్టవిరుద్ధంగా సేకరించారా లేదా అన్నదే ముఖ్యమని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు. మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ల వ్యవహారంలో తాము ఎక్కడా చట్ట నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఇన్ని రోజులు బొంకుతూ వచ్చిన రామోజీరావుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టిగా మొట్టికాయలు వేసింది. రామోజీరావు నోరు మూయించేలా మంగళవారం సుప్రీంకోర్టు ముందు ఆర్బీఐ అసలు వాస్తవాలను బయటపెట్టింది. హిందూ అవిభాజ్య కుటుంబం పేరు మీద డిపాజిట్లు స్వీకరించడం ఆర్బీఐ చట్టంలో సెక్షన్ 45(s)కు విరుద్ధమని నివేదించింది. ఈ కేసులో మార్గదర్శి డిపాజిట్ల సేకరణ అలానే జరిగిందని ఆర్బీఐ తరపు న్యాయవాది రమేష్ బాబు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఒక వార్త మార్గదర్శికి సంబంధించి సాక్షి పేపర్లో వేశారు. ఆ 2 పార్టీల వల్లే ప్రజలకు అన్యాయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి కుటుంబ పార్టీలే. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొంపలు ముంచేందుకే కేసీఆర్ ఢిల్లీకి, హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం అని బండి సంజయ్ అన్నాడు. కొంపలు ముంచేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తాడు, హామీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని. ఎందుకంటే బండి సంజయ్ విషయంలో అధ్యక్షుడిగా మార్పిడి విషయంలో కేసీఆర్ ఢిల్లీ పోయి 1 వీక్ అక్కడ ఉండొచ్చినాక బండి సంజయ్ని మార్చారు. మరి ఆ యాంగిల్లో అంటుండా ఎట్లా తెలియదు, కొంపల ముంచేందుకే ఢిల్లీకి వెళ్తుండ అని చెప్పి కూడా వారు చాలా హాట్గా కామెంట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపరు ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. అబద్ధాలతో అధికారంలోకి కాంగ్రెస్, ఆ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేయదు. రాహుల్ హామీలను సోనియానే నమ్మదు. పీవీకి భారతరత్న కాంగ్రెస్ జీర్ణించుకోవట్లే. తెలంగాణలో బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు కల్లా. కేంద్రంలో 3వ సారి మాదే అధికారం. బైంసాలో అసోం సీఎం హిమంత్ బిశ్వా శర్మ. రాష్ట్రంలో మా పొత్తు ప్రజలతోనే అని కిషన్ రెడ్డి అన్నాడట. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నిలబడదు, త్వరలోనే రామరాజ్యం రాబోతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేసీఆర్ వంగి దండాలు పెట్టి బీజేపీకి నష్టం చేశారు అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో యాత్ర షురు అని చెప్పి ఒక వార్త. కేసీఆర్ వంగి దండాలు పెట్టి బీజేపీకి నష్టం చేసిండట. ఇంకోటి కిషన్ రెడ్డి బీజేపీ పొత్తు ప్రజలతో తప్ప ఏ పార్టీతో ఉండదు, బీఆర్ఎస్తో పొత్తు అనే ప్రసక్తే లేదని మరి చెప్పారు. ఇదే మాట మీద నిలబడాలి. మరి మీరు రకరకాల ప్రచారం చేసే వాళ్ళని అది దుర్మార్గ ప్రచారం, అది మూర్ఖుల ప్రచారం అంటున్నారు. రేపు పొత్తు పెట్టుకుంటే మరి మీరు మూర్ఖులు అవుతారా, ప్రచారం చేసినప్పుడు మూర్ఖులు అవుతారా కూడా చెప్పాలి. ఎందుకంటే మీది ఇక్కడ ఏముండదు, ఢిల్లీలో ఉంటుంది మీ కీ అంతా. ఆ కీ ఉన్న దగ్గరకే పోయి కీ తిప్పుతాడు కేసీఆర్. కీ తిప్పి చల్లగా వచ్చి కూర్చుంటాడు, మీరు ఫూల్స్ అవుతారు. నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ గూండాగిరి. 3 యువకులపై ఇనప రాడ్లతో జమ్మికుంట కౌన్సిలర్ దాడి. ఇది ఇద్దరి పరిస్థితి విషయం. నిందితుడు మంత్రి పొన్నం అంచరుడు. ప్రభుత్వ భూమి కబ్జాపై ఫిర్యాదు చేసిన వారిపై విచక్షణారహితంగా దాడి. నిందితుడి అరెస్టు, రిమాండ్కు తరలింపు. నిందితుడిని శిక్షించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్. ఇది నిన్న జమ్మికుంటలో సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలరు 3 యువకులపైన దాడి చేసిండట ఇనపరాడలతో. భూ కబ్జా దానిపైన ఫిర్యాదు చేసినందుకని కాంగ్రెస్ గూండాగిరి అని నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రిక ఇచ్చింది. మరి అక్కడ రియాలిటీ ఏం జరిగింది, ప్రచారం కోసం ఇచ్చారా అనేది తెలవాలి. ఎందుకంటే ఏ పత్రికలో రాయాలి, దీంట్లో వచ్చింది కాంగ్రెస్ గూండాగిరి అని. అది ఏమైనా పర్సనల్ గొడవ, పార్టీ గొడవ, లేకపోతే ఏందనేది తెలియదు. కానీ వీళ్ళు ఈయటం అయితే రాడ్లతో కొట్టినట్టు, అది కౌన్సిలర్ అన్నట్లు రాశారు. చూడాలి ఏమైందో. నీళ్లు ఉత్తమొచ్చటే. ఇరిగేషన్ మంత్రి ఇలాకాలో నీళ్లు కరువు. ఉత్తమ జిల్లాలో ఎండుతున్న పంటలు. నాగార్జునసాగర్ ఎడమకాల ఆయకట్లో దైన్యం. నీటి విడుదల లేక అడుగంటుతున్న భూగర్భ జలాలు. బోర్లు బావులపైన ఆధారపడి రైతుల వరి సాగు. 10 నుంచి 20,000 ఎకరాల పంటపై ప్రభావం. పొట్టకొచ్చిన పంటను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు. ఒకవైపు మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు, మరోవైపు ఉన్న నీళ్లను వాడుకోలేని అసమర్థత. కనీసం చెరువులు కుంటలు నింపుదామన్నా సోయిలేని ప్రభుత్వం. కాలువలకు నీళ్ళిచ్చి
పంటలను కాపాడుకుందామన్న ధ్యాస లేని కాంగ్రెస్ మంత్రులు ఫలితంగా పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. కళ్ళెదుటే ఎండిపోతున్న పంటలు కాపాడుకునే దారి లేక చివరకు వాటిలో పశువులను మేపుతున్న దైన్యం. ఇది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని దుస్థితి. అక్కడ రైతుల దయనీయ గాథ అని ఒక వార్తను, వరి పొలంలో పశువులు మేపుతున్న పరిస్థితి. హుజూర్ నగర్లోని జహాన్పాడ్ సమీపంలో నీరు లేక ఎండిపోతున్న పొలాన్ని పశువులు మేతకు వదిలేసిన రైతులట. ఇది వాస్తవంగా పాపం రైతులు హుజూర్ నగర్, మిర్యాలగూడెం, కోదాడ ఏరియాలో పెద్ద ఎత్తున వరి సాగు చేస్తారు. కొంత నీటి ఎద్దడితోని పొట్టదాకా వచ్చి రైతులు పంటలు ఎండిపోతున్నాయి అనేది ఒక వార్త ప్రధానంగా ఉంది. ఇది చాలా విచారించదగ్గ విషయం. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే అదే ప్రాంతానికి సంబంధించిన హుజూర్ నగర్ ఎమ్మెల్యేని ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన దృష్టి పెట్టి అక్కడ పంటల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ కాపాడే బాధ్యతని మీరు గుర్తు చేయడానికి నమస్తే తెలంగాణ వార్త రాసింది. ఇదే నమస్తే తెలంగాణ గత వారం అనుకుంటా వార్త రాసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం మిగతా కరీంనగర్ ఈ ఏరియా, వరంగల్ ఏరియాలను ఎండబెట్టి ఆయన నియోజకవర్గానికి, ఆయన ఇలాకాకి నీళ్ళు తీసుకెళ్తాడు అని చెప్పి ఒక విషయం కాకింది. మరి ఇది నిజమా, అది నిజమా? మీరే రాస్తారు కదా, మొత్తం కోదాడ, హుజూర్ నగర్ ఆయన ఇలాకాకి నీళ్లు తెసిపోతుండ అన్నీ మాకు బంద్ చేశాని ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టేటట్టు. మరి మళ్ళీ మీరు అదే ఉత్తమ ఇలాకాలో ఉత్తమొచ్చటే నీళ్ళు లేవు, ఎండిపోతున్నాయని, ఎండిపోవటాన్ని ఖండించాలి. రైతుల పక్షాన సానుభూతి చూపాలి. మనం రైతులకు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని అడగాలి, డిమాండ్ చేయాలి. కానీ మీరు రెండు రకాల వైరుధ్యమైన వార్తలు. ఆ రోజేం ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం నీళ్లు తీసిపోయినట్టు, మరి ఎటు తీసిపోయిండు, ఆ నీళ్ళు ఎక్కడున్నాయి, మళ్ళీ ఇప్పుడు అక్కడే ఎండిపోతున్నాయి అంటున్నారు. ఇది వార్త. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పంటలు ఎండిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అన్నారం బరాజ్ సేఫ్ అట. బరాజ్కు వచ్చిన ఆపదేమీ లేదు, పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదు, సీపేజీలు ట్రీట్మెంట్ సరిపోతుంది, చిన్న చిన్న లోపాలున్న సవరిస్తే సరి, ఇన్వెస్టిగేషన్ వెంటనే పూర్తి చేయాలి. రాష్ట్ర నిపుణుల బృందం సూచన. బరాజ్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ పరిశీలన. మేడిగడ్డలో పిల్లల సందర్శన, అధికారులతో భేటీ, మరమ్మతుల పనులపై NDSAకు ప్రతిపాదనలు. అన్నారం బ్యారేజ్ సేఫ్ అట. నమస్తే తెలంగాణ పత్రిక తప్ప దీనిపైన వార్త ఎవడు రాయాలి. మేడారం కానీ, అదే మేడిగడ్డ కానీ, కాళేశ్వరం పైన, అన్నారం, సుందిళ్ళ పైన నిన్న వాళ్ళు వచ్చి పరిశీలించారు. ఇది అధికారులు ఢిల్లీ నుంచి, ఇది సాయిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తం సేఫ్ ఉందని ఇచ్చారట. మరి వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలే, ఎవరికి చెప్పలే, వీళ్ళకే చెప్పారట. ఇట్లనే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది ప్రజల్ని. ఎక్కడికి రావడం, ఎవడో ఢిల్లీ నుంచి రాగానే వాడితోని ఏదో అసలు వాడు ప్రగతి భవన్లో భోజనం చేసిపోయేది, లేదా కేంద్ర మంత్రి వచ్చి పొగిడిపోయిండు, కేంద్ర అధికారి వచ్చి అసలు అద్భుతంగా ఉంది తెలంగాణ అన్నాడు, నెంబర్ 1 అన్నాడు అని వీళ్ళే ఒక ప్రకటన ఇచ్చేది. ఆయన ఎక్కడ చెప్పడు, ఆ వచ్చిన మనిషి చెప్పడు. సేమ్ మళ్ళీ అధికారం పోయాక కూడా వచ్చిన అధికారులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వంతో చర్చ జరుపుతారు. కానీ నమస్తే తెలంగాణకే తెలిసింది సేఫ్ అని. సేఫ్ అని ఎవడు చెప్పిండు? అక్కడ నీళ్ళు కింద నుంచి బొంగబడిపోతుంటే సేఫ్ అని వాడు ఎట చెప్తాడు? వచ్చిన అధికారి నీకేట చెప్తాడు? చెప్తే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్టు నిజంగానే రిపోర్ట్ ఇచ్చిన అధికారి ఎవరు, దానికి రేపు నష్టం జరిగితే బాధ్యత వస్తారు అనేది ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఏది లేకుండా, అంటే మీ దొంగ పనులు బయటపడకుండా ఉండడం కోసం వార్తలు రాసి ఇంకా ప్రజలు నమ్మేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఎక్కడ ఎవరు చెప్పలేదు సేఫ్ అని. ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి, అమరులకు నివాళులు అర్పించిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి. ఉద్యమంలో పాల్గొనకపోగా ఉద్యమకారులపైకి తుపాకీ ఎత్తిండు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవదు, 6 గ్యారెంటీలు అమలు కావు. ప్రధాని మోదీ ఒక్క ప్రాజెక్టు కానీ జాతీయ హోదా ఇచ్చారా? గల్లీలో ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే రక్ష. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి అని హరీష్ రావు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీష్ రావు చెప్పిండు. ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి, అమరులకు నివాళులు అర్పించిన వ్యక్తి అట. ఎన్నడూ సెక్రటరియట్ సచివాలయానికి రాని ముఖ్యమంత్రి, ఎన్నడూ తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగరేయని ముఖ్యమంత్రి అంటే ఎవరు అంటే కేసీఆర్. దాన్ని మనం పోల్చుకుంటే ఎన్నడూ సచివాలయానికి రాని వ్యక్తి, ఎన్నడూ సచివాలయానికి రాని ముఖ్యమంత్రి, జెండా ఎగరేయని ముఖ్యమంత్రి. తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ నాయన నరసింహారెడ్డి జెండా వందనం వస్తే ఈ జెండా కార్యక్రమం ఆయన చేసేది. ఏ రోజు కూడా కొండా లక్ష్మణ బాపూజీ కానీ, జయశంకర్ సార్ కానీ, వాళ్ళకి సంబంధించిన జయంతులు కానీ, వర్ధంతులు ఒక్కరోజు కూడా అటెండ్ అయిన పాపాన పోలే. మరి ఆయన ఉద్యమం గురించి ఆయన చెప్తుండు. ఈయన సరే, ఎన్నడూ జై తెలంగాణ అనే వ్యక్తి మల్లారెడ్డి అనడా, పువ్వాడ అజయ్ కుమార్ అనడా, ఉద్యమం చేసిండా, దెబ్బలు పడ్డా, జైలుకు పోయిండా, ఎర్రబెల్లి దయాకర్ రావు అనడా జై తెలంగాణ అని? అంటే మీ దగ్గర ఉంటేనేమో జై తెలంగాణ అన్నోళ్ళు తెలంగాణ ఉద్యమకారులు, వీరులు, వీరోచితులు, వాళ్ళు జైలుకు పోయినట్టు కలరింగ్. మీ దగ్గర లేకపోతే ఇప్పుడు వేరే పార్టీలు ఉంటే వాడు తెలంగాణ ఉద్యమకారుడు కాదు.
తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనలేదని అంటారు. జెండా పట్టలేదంటారు. ఇయన్నీ అభియోగాలు మోపే పరిస్థితి. అంటే మీరు ఇంకా సెంటిమెంట్ కోసమే ప్రయత్నం చేస్తారు. ప్రజలకి నమ్మకం కలగాలని, సెంటిమెంట్ లేపాలని చూస్తారు గానీ ప్రజలకి ఆ ట్రాప్‌లో పడే పరిస్థితి లేదు. ఇది నమస్తే తెలంగాణకి సంబంధించి నవ తెలంగాణ చూద్దాం. త్రిబుల్ ఆర్‌కు పచ్చ జెండా. భూసేకరణ విధానం ప్రక్రియ వేగవంతం అని చెప్పి ఒకటి. ఇంకోటి మిగులు భూమి లెక్క తేల్చాలి. ప్రభుత్వ అసైన్డ్ సీలింగు పోడు భూములు పేదలకు పంచాలి. జీవో నెంబర్ 58 ప్రకారం 120 గజాల ఇంటి స్థలం కేటాయించాలి. సర్కారు భూముల్లో గుడిసెలేసుకున్న వారికి పట్టాలివ్వాలి. పోరాటంలో పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలి. భూ చట్టంలో ఉన్న లొసుగులను సవరించాలి. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక భూ సదస్సు డిమాండు. మిగులు భూములు లెక్కలు తేల్చాలంట. ప్రభుత్వ అసైన్డ్ సీలింగు పోడు భూములను పేదలకు పంచాలి. జీవో నెంబర్ 58 ప్రకారం 120 గజాల ప్రభుత్వంలో భూములలో గుడిసెలు వేసుకున్న వాళ్ళకి రెగ్యులర్ చేయాలి. పోరాటంలో కేసులు ఎవరో ఏదైతే పెట్టారో కేసులు ఎత్తేయాలని చెప్పి నిన్న ప్రజా సంఘాల పోరాట వేదిక భూ సదస్సులో డిమాండ్ చేశారు. ఇది ఒక వార్త. మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఉండే అవకాశం ఉందని ఈసీ కసరత్తు పూర్తని ఒక వార్తని, జనరల్ ఎలక్షన్ సంబంధించి మార్చి 9 తర్వాత ఉండే అవకాశం ఉందని. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన విషయం. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.